Hello everyone, welcome back to your Pathshala. మరి ఈ రోజు అనగా February 2, 2021 English and GA booster through the Hindu వెళ్ళక ముందు today's article is all about యూనియన్ బడ్జెట్ అండి. యూనియన్ బడ్జెట్ అయితే మీకు చిన్న విషయం తెలిసిందేనేమో, యూనియన్ బడ్జెట్ అని మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడా లేదు. దాని బదులు మనకి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుందమ్మా. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, అండ్ నౌ అసలు దీని జనరల్ అవేర్నెస్ లోకి వచ్చేద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ బడ్జెట్, బడ్జెట్ రిసీట్స్, బడ్జెట్ ఎక్స్పెండిచర్. ఏం లేదు, సింపుల్ గా చేస్తానాగండి. అసలు గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఏం లేదు, నువ్వు ఖర్చు పెట్టేది నీకు వాపస్ వచ్చేది అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. నువ్వు ఖర్చు పెట్టేదాన్ని బడ్జెట్ ఎక్స్పెండిచర్ అంటాము, నీకు తిరిగి రిసీట్స్ రూపంలో లేదా బిల్స్ రూపంలో వచ్చేదాన్ని బడ్జెట్ రిసీట్స్ అంటాం. మళ్ళీ ఈచ్ రిసీట్ అంటే ఇది ఈస్ క్లాసిఫైడ్ ఫర్దర్ ఇంటూ రెవెన్యూ రిసీట్ అండ్ క్యాపిటల్ రిసీట్ అన్నమాట. రిసీట్స్ రెండు రకాలు, రెవెన్యూ ద్వారా వచ్చేది ఒకటి, క్యాపిటల్ ద్వారా వచ్చే రిసీట్ ఒకటి. నెక్స్ట్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ చూద్దాం, రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటో చెప్తానండి. ఇక్కడ క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటని ఉంది. ఇదంతా మీకు అవసరం లేదు. నేను రెవెన్యూ బడ్జెట్ అంటే దాంట్లో రెవెన్యూ రిసీట్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటాయని, క్యాపిటల్ బడ్జెట్ లో క్యాపిటల్ రిసీట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటాయని చెప్పిన. అయితే ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెవెన్యూ రిసీట్. అంటే కేంద్ర ప్రభుత్వం దానికి రిసీట్స్ రూపంలో అంటే తీసుకుంటుంది, అంటే కలెక్ట్ చేసి తీసుకుంటుంది. కలెక్ట్ చేస్తుందంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. సో రెవెన్యూ రిసీట్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఫీజు, పెనాల్టీస్ అన్ని వస్తాయి దీనిలో రెవెన్యూ రిసీట్ లో. ఓకే, అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమొస్తుందంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది రెవెన్యూ దేనికి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కి, మరి కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళ శాలరీస్, మరి పిల్లలకి స్కాలర్షిప్ అని, ఎక్స్పెండిచర్ ఆన్ రీపేమెంట్ ఆఫ్ లోన్, డిఫెన్స్, మరి ఏదైనా ఒక మిసైల్ కానీ లేకపోతే ఒక రాకెట్ కానీ లేకపోతే ఏదో ఒక ఇన్వెన్షన్ కానీ చేసినప్పుడు డిఫెన్స్ పరికరాలు కొన్నా కానీ, హెల్త్ లో ఇన్వెస్ట్ చేసినా కానీ, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది, అంటే అవుట్ పోతుంది ఇది. ఇదేమో ఇక్కడికి వస్తుంది. ఫైన్. మరి క్యాపిటల్ రిసీట్ అంటే ఏంటో చూద్దాం. లోన్స్ బై గవర్నమెంట్, రికవరీ ఆఫ్ లోన్స్. అంటే ఎక్కడైతే మరి లోన్స్ రీకవర్ చేస్తుందో మరి గవర్నమెంట్, ఆ లోన్స్ రీకవర్ చేసినప్పుడు వచ్చేదాని మనీ అది క్యాపిటల్ రిసీట్స్ లోకి వెళ్తుంది. ఇది కూడా మరి అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అవుట్ ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఇక్కడ చూస్తే ఈక్విటీ ఆఫ్ ద డొమెస్టిక్ ఆర్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ పర్చేస్ బై గవర్నమెంట్, రీపేమెంట్ ఆఫ్ లోన్స్ రెడ్యూసెస్ లయబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. దీంట్లో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పొచ్చు ఏంటంటే మన బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటి మీద ఖర్చు పెట్టేదంతా కానీ మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. స్కూల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వస్తుంది దీనికి. ఏంటంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, హైవేస్, ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రోడ్స్, హైవేస్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ గవర్నమెంట్ శాలరీస్ ఇస్తోంది మరి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఏంటి బిల్డింగ్స్, స్కూల్స్, రోడ్స్ అవన్నీ కడుతోంది, శాలరీస్ ఇస్తోంది. కాబట్టి దీనికి వచ్చేది ఏమి ఉండదు, మొత్తం పోతుంది ఇక్కడ నుంచి. దీనివల్ల ఏంటంటే మరి దాని తర్వాత ఫ్యూచర్ లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, రోడ్స్ మీద, హైవేస్ మీద ఇన్వెస్ట్ చేస్తే దానికి మళ్ళీ తిరిగి వాపస్ డబ్బులు వస్తాయి కదా, అది అక్కడ లాజిక్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇదండి బేసికల్లీ రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ ఏముంటాయి. అండ్ రెవెన్యూ రిసీట్, రెవెన్యూ క్యాపిటల్ రిసీట్ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. రిసీట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చేది, ఓకే. ఎక్స్పెండిచర్ అంటే అది ఖర్చు పెట్టేది. దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మరి దేనికి ఖర్చు పెడతా అంటే స్కూల్స్, బిల్డింగ్స్, రైల్వేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే శాలరీస్, స్కాలర్షిప్ తరిగిపోతుంది ఎక్కువ అమౌంట్, అది గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ రిసీట్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ ఇవన్నీ. క్యాపిటల్ రిసీట్స్ కింద రికవరీ ఆఫ్ లోన్స్ అన్నమాట. ఫైన్. అయితే నెక్స్ట్ మరి ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తుంది, దానికి వచ్చే రిసీట్లు తక్కువ, అంటే కలెక్ట్ చేసింది తక్కువ, ఖర్చు పెట్టింది ఎక్కువ, దాన్ని మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. ఇది ఇక్కడ మ్యాథమెటికల్ ఈక్వేషన్ అంత డిఫికల్ట్ ఏం కాదు. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్ అంటే నీకు ఎక్స్పెండిచర్ ఎక్కువ చేసేసినావు అంటే గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు పెట్టింది, అంటే డెఫిసిట్ లో ఉంది, అంటే తక్కువలో ఉంది. ఫిస్కల్ అంటే ఏంటంటే దాని అర్థం మనీ అని. సో మనీ డెఫిసిట్ అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది, రిసీట్స్ తక్కువైనాయి, అంటే ఖర్చు పెట్టింది ఎక్కువైపోయింది, అవుట్ ఎక్కువ ఉంది, ఇన్ తక్కువ ఉంది, అయిపోయాయి, ఫినిష్. అండ్ నెక్స్ట్ ఆర్ఈబిఈ. ఆర్ఈ అంటే ఏంటంటే ఇదంతా మీరు చూడొద్దు, ఇది సెకండ్ స్టేట్మెంట్. ఆర్ఈ అంటే రివైజ్డ్ ఎస్టిమేట్, బిఈ అంటే బడ్జెట్ ఎస్టిమేట్. ఎస్టిమేట్ అంటే ఏంటంటే నువ్వు అసెస్ చేయడం, అంటే ప్రెడిక్ట్ చేయడం. అంటే దీంట్లో రెండు రకాల ప్రెడిక్షన్స్ ఉంటాయి బడ్జెట్ లో, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటాయి, బడ్జెట్ ఎస్టిమేట్ ఉంటుంది. రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే ఆ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో
గవర్నమెంట్ ఏదైతే ఖర్చు పెట్టిందో అది కూడా ఏప్రిల్ నుంచి ఆగస్ట్ ఆ ఎస్టిమేట్ ని మనం రివైజ్డ్ ఎస్టిమేట్ అంటాం. రీవైజ్డ్ అంటే మళ్ళీ ఒకసారి చూసుకుంటది అనమాట, ఎంత ఖర్చు పెట్టాను, ఎంత ఎక్స్పెండిచర్ చేశాను అని. అది కూడా ఇప్పుడు కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో. మరి ఇక్కడ చూస్తే the budget estimate is for the next financial year and it will be prepared anticipating అంటే expecting అన్నట్టు the expenditure by analyzing the expenditure of the previous years. ఇంత ముందు ఇయర్స్ లో ఎలా చేశాము ఎక్స్పెండిచర్, నెక్స్ట్ ఎలా చేయాలి అని మరి ఆ నమూనానే మనం బడ్జెట్ ఎస్టిమేట్ అంటాం. సో రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే ఏంటో తెలిసింది, బడ్జెట్ ఎస్టిమేట్ అంటే తెలిసింది, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో తెలిసింది, అసలు ఈ ఎక్స్పెండిచర్లు రిసీట్లు అంటే ఏంటో కూడా తెలిసింది. ఓకేనా, స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ బడ్జెట్ మీకు చెప్పేసాం. అవునా, ఇప్పుడు పని చేద్దాం, ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. గెట్టింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఇవాళ పెద్ద ఎడిటోరియల్ ఇచ్చాడండి, కొంచెం ఓపికతో వినండి. In times that call for deft stewardship, deft అంటే ఏంటంటే తెలివిగల, స్టివార్డ్షిప్ అంటే సూపర్విజన్ అంటే పర్యవేక్షణ. చూద్దాం ఇక్కడ. ఇన్ టైమ్స్ దట్ కాల్ ఫర్ డెఫ్ట్ స్టివార్డ్షిప్ ఆఫ్ ది ఎకానమీ, దిస్ ఇయర్స్ బడ్జెట్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్. ఒకవేళ తెలివిగల అంటే క్లెవర్ సూపర్విజన్ అనే దానికి నెసెసిటీ ఉంది అని అనుకుంటే మనం ఈసారి దిస్ ఇయర్స్ బడ్జెట్ ఈజ్ ఏ స్టార్టింగ్ పాయింట్, అంటే తెలివిగల సూపర్ పర్యవేక్షణకి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడ్ ఏ బ్రేవ్ ఎఫర్ట్, అంటే చాలా ధైర్యమైన ఎఫర్ట్ చేశారు ఆవిడ, టు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద లెసన్స్ లెర్న్ ఫ్రమ్ ద అన్ప్రెసిడెంటెడ్. ఇంక్ కలర్ చేంజ్ చేస్తాను ఆగండి. ఓకే, అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు సంభవించిన గ్లోబల్ హెల్త్ క్రైసిస్ అంటే సంక్షోభం మీకు తెలిసిందే. అండ్ ఎన్సూవింగ్ అంటే ఏంటంటే ఆఫ్టర్వర్డ్స్ అనమాట, దట్ కమ్స్ ఆఫ్టర్వర్డ్స్, తర్వాత వచ్చేదాన్ని మనం ఎన్సూవింగ్ అంటాం అన్నట్టు, ఎన్సూవింగ్. సో ఇక్కడ చూస్తే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడ్ ఏ బ్రేవ్ ఎఫర్ట్ to make good use of the lessons learned from the unprecedented global health crisis and ensuing economic setback. Setback అంటే ఏదో ఒక దాని డెవలప్మెంట్ ని ఆపేసేటి దాన్ని మనం సెట్ బ్యాక్ అంటాం. టు పుట్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నిర్మలా సీతారామన్ గారు మరి చూస్తే ఒక ధైర్య సాహసమే చేశారు. ఏంటంటే ఇంతకు ముందు మనం ఏవైతే పాఠాలు నేర్చుకున్నామో, పాఠాలు నేర్చుకున్నామో ఇంతకు ముందు ఎప్పుడు సంభవించిన మరి ఆరోగ్య సంక్షోభం ఏదైతే ఉందో దాని నుంచి దాటి మరి లైవ్లీహుడ్స్ కి లైఫ్స్ కి మరి బ్యాక్ ఆన్ ట్రాక్ మళ్ళీ సహజంగా దానిలో పెట్టడానికి మరి నిర్మలా సీతారామన్ గారు మంచి ఎఫర్ట్స్ చేశారు. ఇక్కడ ప్రైజ్ చేస్తున్నాడు హిందూవాడు ఈ రోజు. మరి ఏంటో there is greater spending on healthcare. So expenditure అనేది health care కి ఎక్కువ ఉంది. And some fiscal push to undergird the struggling demand in the pandemic hit economy. But this is no transformative budget. ఇదేమి పరివర్తన చెందే బడ్జెట్ కాదు. That lives up to the heightened expectations of a varied population waiting for manna. ఏమంటే మన్నా అంటే ఏంటో తెలుసా? ఒక మిరాకిల్ అన్నమాట. దీన్ని మన్నా అని కూడా అంటారు. ఓకే, సో మిరాకిల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అనకుండా మన్నా ఫ్రమ్ ద గవర్నమెంట్ అన్నాడు. ఏ లాట్ మోర్ కుడ్ హ్యావ్ బీన్ డన్ టు అడ్రస్ ద క్రోనిక్ అండర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియాస్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై అప్రిషియబుల్లీ రైజింగ్ ఎక్స్పెండిచర్ రైజ్ చేస్తూ ఇంకా మరి పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇంకా మంచిగా చేయాల్సి ఉండిందని చెప్తున్నారు. ఓకే, ద యూనియన్ బడ్జెట్ ఆఫ్ 21-22 presented to parliament on Monday instead reveals an estimated health, ఇక్కడ చూసారా, ఎస్టిమేటెడ్ హెల్త్ అవుట్లే ఆఫ్ 74,602 crore. ఈ వాల్యూస్ మీకు ఇంపార్టెంట్ అండి. 74,602 crore, ఆల్మోస్ట్ 10% లోవర్ దాన్ ద రివైజ్డ్ ఎస్టిమేట్ ఆఫ్ 82,445 crore. ఇక్కడ చిన్న పాయింట్ మీకు ఆల్రెడీ చెప్పిన, రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చేసేది, ఎస్టిమేట్ అంటే నెక్స్ట్ ఇయర్, అంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దానికి ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్ కి ఎంత తేడా ఉంది, ఆల్మోస్ట్ 10% లోవర్ ఉంది అనమాట. అది చెప్తుండ్రు. ఇయర్ మార్కెట్ ఫర్ హెల్త్ స్పెండింగ్ ఇన్ ద కరెంట్ ఫిజికల్ ఇయర్. ద మినిస్టర్ however has claimed a 137% increase in the budgetary outlay on health and well-being by including a one-time expenditure of 35,000 crore set aside for the COVID-19 vaccination program. మరి COVID-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కోసం ఆవిడ 35,000 కోట్లు తీసి పక్కన పెట్టడం జరిగింది. ఇది డైరెక్ట్ ఎగ్జామ్స్ లో మీకు వస్తుందండి. COVID-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కోసం ఎంత బడ్జెట్ అమలు పరిచారు అంటే 35,000 crore. ఇదంతా ఎక్స్పెండిచర్ కాబట్టి ఇది ఎక్స్పెండిచర్ లోకి వెళ్తుంది, రెవెన్యూ రిసిట్స్ లోకి వెళ్ళదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. 60,030 crore budgeted for the Department of Drinking Water. డ్రింకింగ్ వాటర్ కి ఎంత అంటే 60,030 crores అన్నమాట. బాబా చాలా హెవీ అమౌంట్. డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ యాజ్ వెల్ యాజ్ ద ఫినాన్స్ కమిషన్స్ గ్రాంట్స్ ఫర్ both water and sanitation and health totaling to 50,000 crore. Fine. While it is an inarguable అంటే ఇది ఒక adjective అన్న, ఫ్యాక్ట్ అంటే ఇది ఒక నౌన్ అన్నట్టు.
ఓకే. అండ్ ఇంకోటి ఏబిఎల్బి అనే పదాలు కనుక ఒక వర్డ్ లో సఫిక్స్ కింద వస్తే దాన్ని మనం ఎడ్జెక్టివ్స్ ఆర్ విశేషణాలు అంటాం తెలుగులో. విశేషణాలు. ఇక్కడ చూద్దాం. వైల్ ఇట్ ఈస్ అన్ ఇన్ఆర్గ్యువబుల్ ఫ్యాక్ట్, అంటే నో డౌట్ గా ఉండే ఒక ఫ్యాక్ట్ దట్ ద అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్ ensuring universal access to safe drinking water and proper sanitation and adequate nutrition are all key in determining a population's well-being. అంటే ఒక మనిషి మంచిగా ఉండాలి అంటే వాడికి ప్రాపర్ శానిటేషన్ అంటే హెల్త్ కావాలా, డ్రింకింగ్ వాటర్ కావాలా, మరి వ్యాక్సిన్స్ అవైలబిలిటీలో ఉండాలా, మరి మంచి న్యూట్రిషన్ పోషక పదార్థాలు కావాలా. అది అండ్ అబైడింగ్ థ్రస్ట్, అంటే అబైడింగ్ అంటే కట్టుబడి ఉండే, థ్రస్ట్ అంటే పుష్ అనమాట, పుషింగ్ ఫోర్స్ on creating and maintaining a sizably more extensive public health infrastructure needed a sustainably higher outlay on the standalone head. మరి ఇండిపెండెంట్ గా మరి పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉన్నది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇన్ ఫ్యాక్ట్ ద ఎకనామిక్ సర్వే హ్యాడ్ ఎలోక్వెంట్లీ అంటే ఇది ఒక యాడ్వర్బ్, ఎందుకంటే ఎలోక్వెంట్ అనే ఎడ్జెక్టివ్ కి ఎల్వై యాడ్ చేసినాం కాబట్టి ఇది ఒక యాడ్వర్బ్. ఓకే. సో ద ఎకనామిక్ సర్వే హ్యాడ్ ఎలోక్వెంట్లీ మేడ్ ద కేస్. ఎలోక్వెంట్లీ అంటే అనర్గళంగా మాట్లాడతారు కొంతమంది, దాన్ని ఎలోక్వెంట్లీ అంటాం. ఓకే. ద ఎకనామిక్ సర్వే హ్యాడ్ ఎలోక్వెంట్లీ మేడ్ ద కేస్ ఫర్ ప్రొవైడింగ్ ఎ మ్యాసివ్ బూస్ట్ టు హెల్త్ స్పెండింగ్ విచ్ ఇట్ రీజన్ వుడ్ సర్వ్ యాజ్ ఎ డైరెక్ట్ మీన్స్ టు రైజింగ్ ఓవరాల్ ఎకనామిక్ అవుట్పుట్ బై రెడ్యూసింగ్ ద ఎకనామిక్ బర్డన్ ఆఫ్ ఇల్నెసెస్. మరి పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అది చేస్తేనే అందరూ మంచిగా ఉంటారు అని చెప్తున్నాడు ఇక్కడ. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, రోడ్లు బిల్డింగ్లు కాదు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వ్యాక్సిన్స్ కానివ్వండి, శానిటేషన్ ప్రోగ్రామ్స్ కానీ వాటిలన్నిటికీ. ఓకే. అయితే మీరు ఎంత మరి కేటాయించారో అవన్నీ చూసుకోవాలి మీరు. డ్రింకింగ్ వాటర్ కి ఏమో 60,000 30 crore, మరి వ్యాక్సిన్స్ కి 35,000 crore. అది మీరు ఇక్కడ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే. హెల్త్ అవుట్లే మొత్తం ఎంత అంటే మొత్తం 74,602 crore. అదే రివైజ్డ్ ఎస్టిమేట్ లో 82,445 crore ఉన్నది. ఓకే. అండ్ నెక్స్ట్ అన్న, ఓకే, టు హెర్ క్రెడిట్ అంటే ఆవిడ యొక్క మరి సంపాదకం కోసం ద మినిస్టర్ డిడ్ అనౌన్స్ అన్న అనౌన్స్డ్ అన్న ఒకటే, అనౌన్స్డ్ అనే వర్బ్ ని కట్ చేసినాడు అంతే. డిడ్ ప్లస్ అనౌన్స్డ్ అనేది V2 కాబట్టి డిడ్ ప్లస్ V1 రావాలి, అది కూడా ప్లూరల్ లో ఉండాలి కాబట్టి మనకి ఏమొచ్చిందంటే డిడ్ అనౌన్స్ దట్ ద గవర్నమెంట్ ఇంటెండ్స్ టు ఇంట్రడ్యూస్ ఏ న్యూ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ పిఎం ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన. అది కూడా ఇది మీకు ఎగ్జామ్ లో పడిపోతుంది డైరెక్ట్ గా. పిఎం ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన టు డెవలప్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ కేర్ యూనిట్స్ అన్న అనొచ్చు, పొజిషన్స్ అన్న అనొచ్చు, హాస్పిటల్స్ అన్న అనొచ్చు, కెపాసిటీస్ అన్న అనొచ్చు. సో కెపాసిటీ అంటే సామర్థ్యం వస్తుంది, ఇంకోటి పొజిషన్ కూడా వస్తుంది. ఓవర్ ద నెక్స్ట్ 6 years at an estimated cost of 64,180 crore. ఎంతంటే ఇది 64,180 crore. మరి ఇది చూసినట్లయితే ఇందాక మీకు ఇది 35,000 crore దేనికంటే COVID-19 వ్యాక్సిన్స్ కోసం. స్టార్ మార్క్ పెడుతున్నా చూడండి, ఈ పాయింట్స్ మీరు రాసుకోవాలి బుక్ లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే 64,180 crore దేనికోసం అంటే కనుక పిఎం ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన. స్వచ్ఛ భారత్ కాదు, స్వస్థ భారత్ అంటే హెల్త్ కి సంబంధించింది. హౌ ఎగ్జాక్ట్లీ ది స్కీమ్ ప్యాన్స్ అవుట్ అంటే కంక్లూడ్స్ ఆర్ ఎండ్స్ అప్ అని, అంటే ఎలాగా చివరికి దారి తీస్తుందో అన్నాన్ని ప్యానింగ్ అవుట్ అంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ద బెలగర్డ్ అంటే ఇబ్బంది పాలు చేయు పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద రిమోట్ అండ్ ఫార్ ఫ్లంగ్. రిమోట్ ఏరియాస్ అంటే అసలు అందరి దూరంలో, ఫార్ ఫ్లంగ్ అంటే వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్, చాలా దూరంగా ఉన్నట్టు. కార్నర్స్ కుడ్ వెల్ డిటర్మైన్ హౌ ప్రిపేర్డ్ ఇండియా ఈస్ ఫర్ ద నెక్స్ట్ అన్ఫోర్సీన్ హెల్త్ ఎమర్జెన్సీ. అంటే అన్ఫోర్సీన్ అంటే అన్ప్రెడిక్టెడ్, అంటే నువ్వు ప్రెడిక్ట్ చేయలేనిది, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనిది. ఏ సైజబుల్ ఫిజికల్ స్టిములస్ టు రీఇన్విగరేట్. ఇన్విగరేట్ అంటే కనుక శక్తి ప్రసాదించు, రీఇన్విగరేట్ అంటే మళ్ళీ శక్తి ప్రసాదించు, మళ్ళీ శక్తి ప్రసాదించు. సో విగర్ అంటే కనుక స్ట్రెంగ్త్ అనమాట, స్ట్రెంగ్త్ అన్న శక్తి అన్న ఒకటే. ఏ సైజబుల్ ఫిజికల్ స్టిములస్ టు రీఇన్విగరేట్ కన్సంప్షన్ డిమాండ్ కుడ్ హ్యావ్ గాన్ ఎ లాంగ్ వే ఇన్ కంప్లీటింగ్ ద రికవరీ. వైల్ ద రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే కరెంట్ ఫిజికల్ ఇయర్, అందుకనే వాడు కరెంట్ ఫిజికల్ ఫినాన్షియల్ ఇయర్ అని అన్నాడు. ప్రొజెక్ట్ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ 9.5% ఆఫ్ జీడిపి ఆన్ అకౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ సర్జింగ్ టు 34.5 lakh crore. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు పెడుతోంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. మైనస్ దేంట్లో తీస్తాడు వాడు, రిసిట్స్ లోంచి తీస్తాడు. ఓకేనా అండి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్స్పెండిచర్ సర్జ్ ఎంత అయిందంట, 34.5 లక్షల కోట్లు. మీరు అబ్జర్వ్ చేయండి, క్రోర్స్ కాదు, లక్షల కోట్లు మరి ఎక్కువ ఎక్స్పెండిచర్ అయిపోయింది. ద మినిస్టర్ హెస్ ఆప్టెడ్ ఫర్ ఎ mere 33,000 crore increase in the overall expenditure outlay in a budget. Estimates
for the next fiscal. Here again, she has pointed to the 5.54 lakh crore set aside for capital expenditure. Capital expenditure అంటే buildings కి, roads కి, schools కి వాటికి కింద చెప్పాం మనం. To contend a 34.5% increase in outlay over the current year's budget estimate. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కువ ఫిజికల్ డిఫిసిట్ 9.5% దాకా వెళ్ళిపోయింది ప్రొజెక్ట్ చేశారు ఆవిడ. ఓకే, రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో మరి ఇది ఎంత సర్జ్ అయిందంటే 34.5 lakh crore సర్జ్ అవడం మీకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఎంతైనా ఉన్నది. నెక్స్ట్, far from being an expansionary budget, Sitharaman has opted to contain overall spending. సో కంటైన్ అంటే తగ్గించడం అనమాట. has opted అంటే మరి ముందుకు పోయింది అని ఆవిడ. సో మరి అనుకున్నది, ఆప్టెడ్ అంటే అనుకోవడం. సో ఇక్కడ చూస్తే సీతారామన్ హ్యాస్ ఆప్టెడ్ టు కంటైన్, హ్యాస్ ఆప్టెడ్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఎందుకంటే హ్యాస్ ప్లస్ V3, ఆప్టెడ్ ఆప్టింగ్, ఇక్కడ ఆప్టెడ్ V3 వస్తుంది, అందుకనే ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఆప్టెడ్ V2 కూడా ఉన్నది, ఇది V2 ఎందుకు కాదంటే హ్యాస్ పక్కన ఉన్నది కాబట్టి. సో సీతారామన్ హ్యాస్ ఆప్టెడ్ టు కంటైన్ ఓవరాల్ స్పెండింగ్ సో హ్యాస్ టు కంట్రోల్ ఇన్ ద ఫిజికల్ డెఫిసిట్. బ్యూటిఫుల్ యూపీఎస్సీలో వచ్చేది ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ ని కంట్రోల్ చేయడానికి స్పెండింగ్ తగ్గించాలా లేకపోతే రిసీట్స్ తగ్గించాలా అంటే స్పెండింగ్ తగ్గించాలి. ఎంతకి 6.8% కి, అంటే 9.5% కి నుంచి 6.8% కి తగ్గిద్దాం అనుకుంటుంది. మంచిదే కదా. ఇన్ ద కమింగ్ ఫిజికల్ ఇట్ సెల్ఫ్ ద కంట్రీ కెనాట్ ఎఫర్డ్ ఏ ప్రీమెచ్యూర్ స్కేలింగ్ డౌన్. ఈ కంట్రీ అనేది మరి ఎఫర్డ్ చేయలేదు దేనికి అంటే ఇంకా మరి మెచ్యూర్డ్గా ఆలోచించకుండా ఏదో సైజ్ తగ్గించేద్దాం అని చెప్పి, ఫిజికల్ సపోర్ట్ చేద్దాం అని చెప్పి, సైజ్ తగ్గిద్దాం అని చెప్పి అట్లా ప్రీమెచ్యూర్గా పోలేదు, అట్లా డిసైడ్ చేసుకోలేదు అన్నమాట. నెక్స్ట్, strapped as the government is for funds in the wake of this year's economic contraction, denting its revenue receipts. రెవెన్యూ రిసీట్స్ తగ్గినాయి గవర్నమెంట్ కి, ఎందుకంటే కరోనా వైరస్, అందరూ ఉద్యోగాలు పోయినాయి, రూరల్ లైవ్లీహుడ్స్ కూడా చాలా క్షీణించినాయి. అయితే ఇప్పుడు అందరూ జాబ్స్ పోయినాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్లు సరిగ్గా కట్టలేదు. ఎవరు ట్యాక్స్లు సరిగ్గా కట్టలేదంటే మరి దానికి రిసీట్స్ రాలేదు. రిసీట్స్ కూడా ఇవన్నీ దేని కింద వస్తాయి? ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, రెవెన్యూ రిసీట్స్. అదే చెప్తున్నాడు. ఏం లేదన్నా, మీరు కామన్ బేసిక్స్ ఆలోచిస్తే అన్ని ఈజీగా అయిపోతాయి. సో స్ట్రాప్డ్ అంటే ఏంటంటే షార్ట్ ఆఫ్ మనీ, ఇంకో స్ట్రాప్ అంటే ఏంటంటే చుట్టే బెల్ట్ కూడా స్ట్రాప్ అంటాం. సో స్ట్రాప్డ్ యాజ్ ద గవర్నమెంట్ ఈస్ ఫర్ ఫండ్స్ ఇన్ ద వేక్ ఆఫ్ దిస్ ఇయర్స్ ఎకనామిక్ కాంట్రాక్షన్, డెంటింగ్ ఇట్స్ రెవెన్యూ రిసీట్స్. డెంటింగ్ అంటే తగ్గించడం, తగ్గినాయి కదా మరి. ద బడ్జెట్ డస్ మేక్ బోల్డ్ టు సెట్ అవుట్ ఎ ఫ్యూ అవెన్యూస్ అంటే దారులు అన్నట్టు, అంటే వేస్ అనమాట, ఫర్ రిసోర్స్ మొబిలైజేషన్. విత్ ద మినిస్టర్ అనౌన్సింగ్ హర్ రిజాల్వ్ అంటే ఒట్టు, ప్రామిస్ చేసుకోవడం, టు కంప్లీట్ ద పాండమిక్ డిలేడ్ స్ట్రాటజిక్ స్టేక్ సేల్ ఇన్ సెవరల్ స్టేట్ ఓన్డ్ కంపెనీస్ ఇన్ ద కమింగ్ ఫిస్కల్. ద బడ్జెట్ హ్యాస్ అకౌంటెడ్ ఫర్ 1.75 lakh crore ఇన్ క్యాపిటల్ రిసీట్స్ ఫ్రమ్ డిస్ఇన్వెస్ట్మెంట్. మరి క్యాపిటల్ రిసీట్స్ అంటే ఇందాక ఏం చూసారు ఇక్కడ చూడండి. ఇంతకు ముందు నేను చెప్పిన క్యాపిటల్ రిసీట్స్ అంటే రికవరీ ఆఫ్ లోన్స్ ఆర్ బ్యాడ్ లోన్స్. గవర్నమెంట్ ఏదైతే లోన్స్ నుంచి రికవర్ చేస్తో అమౌంట్ అది లోపల పెట్టుకుంటది, అది క్యాపిటల్ రిసీట్స్ అవుతుంది. మరి రెవెన్యూ రిసీట్స్ అంటే ఇందాక నేను చెప్పాను ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఇవన్నీ అనమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి. యా okay, and the budget has accounted for 1.75 lakh crore in capital receipts from disinvestment. Disinvestment అంటే కంపెనీని డిస్ఇన్వెస్ట్ చేస్తే దానికి డబ్బులు వస్తాయి కదా, దాని డబ్బులు వచ్చి అది క్యాపిటల్ రిసీట్స్ కింద తీసుకుంటది. షీ ఆల్సో ప్రపోజెస్ టు ప్రైవేటైజ్ 2 more పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. మళ్ళీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే చాలా మంది బ్యాంక్ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. షీ ఆల్సో ప్రపోజెస్ టు ప్రైవేటైజ్ 2 more పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ and a general insurer in 2021-22 and has committed to ensuring that the necessary legislative amendments to enable the LIC's initial public offering are introduced in the current session of Parliament. మరి ప్రైవేటైజేషన్ కూడా రెడీ అయిపోయారు రెండు బ్యాంకులు, అది చెప్తాడు. ద బడ్జెట్ ఆల్సో థ్రోస్ ఓపెన్ ద డోర్స్ ఫర్ ఇంక్రీజ్ FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మరి ఇప్పుడు పెరగనున్నది. ఓకే, ఎంతకి అంటే వుడ్ బి రేజ్డ్ టు 74%. ఓకేనా అండి, అది మీరు గమనించండి. ఆఫ్టర్ అమెండ్మెంట్స్ టు ద ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. స్టిల్ ఇట్ రిమైన్స్ టు బి సీన్ హౌ ఈగర్ ఓవర్సీస్ ఇన్సూరెన్స్ మే బి రైజ్ their stakes given the government's intention to make its proposal politically acceptable by including safeguards such as mandating that a majority of board positions and key management personnel ante staff udyogulu be restricted to resident Indians and requiring the companies to set aside a specified percentage of profits as general reserve. అంటే మరి ఇక్కడ చూస్తుంటే ఓవర్సీస్ ఇన్సూరెన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్టిల్ ఇట్ రిమైన్స్ టు బి సీన్ హౌ ఈగర్ ఓవర్సీస్ ఇన్సూరెన్స్, ఓవర్సీస్ అంటే దేశాలు అవతల దేశాలు ఉండే ఇన్సూరెన్స్ మేబీ టు రైజ్ దేర్ స్టేక్స్. రైజింగ్ స్టేక్స్ అంటే రైజ్ ది అమౌంట్ అనమాట, అంటే పెట్టుబడులు.
given the government's intention to make its proposal politically acceptable. ఒకవేళ పొలిటికల్ గా యాక్సెప్ట్ చేసింది అనుకోండి గవర్నమెంట్, ఇన్సూరెన్స్, ఓవర్సీస్ ఇన్సూరెన్స్ కూడా ఎక్కువ మంది వస్తారు, దాంతో మనకు పెట్టుబడులు ఎక్కువ పెరుగుతాయి. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్, ఆల్సో ఆన్ ద బ్లాక్ ఫర్ పాసిబుల్ సేల్ ఆర్ లీజ్ త్రూ కన్సెషన్స్ are state-owned undertakings, land assets that the government intends to monetize. In finding the capital for its national infrastructure pipeline అంటే మళ్ళీ pipeline కి వెళ్ళండి. The budget proposes an asset monetization pipeline. Asset అంటే ఏంటంటే మీకు వచ్చే ప్రాఫిట్స్ అన్నమాట. Monetization అంటే to make money అన్నమాట. To make money. That would include highways, airports and ports. ద అగ్రెసివ్ స్టాండ్స్ అంటే అగ్రెసివ్ అంటే తీవ్రమైన ఈ పొజిషన్ ఏదైతే తీసుకుందో గవర్నమెంట్ ఆన్ ప్రైవేటైజింగ్, నాట్ విత్ స్టాండింగ్ ద గవర్నమెంట్ ఈస్ స్టిల్ లైక్లీ టు ఫేస్ అన్ అప్హిల్ టాస్క్. అప్హిల్ టాస్క్ అంటే ఒక బ్యూటిఫుల్ ఇడియం నాన్న, దీని అర్థం ఒక డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే ఒక హిల్ పైకి ఎట్లా వెళ్తున్నాం అంటే చాలా డిఫికల్ట్ గా ఉండాలి, చాలా మరి కఠినంగా ఉంటుంది అది. సో టు గవర్నమెంట్ కి ఇప్పుడు ఒక డిఫికల్ట్ టాస్క్ ఇన్ అచీవింగ్ ఇట్స్ అంబిషియస్ డిస్ఇన్వెస్ట్మెంట్ గోల్, గివెన్ దట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఈ స్టిల్ అనమిక్. మన ఇండియాలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, అనమిక్ గా ఉంది. అనమిక్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువైన బ్లడ్ లో, అంటే ఇక్కడ కూడా మన భారతదేశంలో డబ్బులు తక్కువైనాయి అని చెప్పడానికి అనమిక్ అని వాడాడు, బయాలజీ వర్డ్ ఇంగ్లీష్ లో వాడాడు. సీతారామన్ హ్యాస్ ఆల్సో ఎంబార్క్డ్ ఆన్ అంటే స్టార్టెడ్ ఆన్, అంటే ఎంబార్క్ అనేది ఒక ఫ్రెంచ్ పదము, ఎంబార్క్ అంటే ఒక జర్నీ స్టార్ట్ చేయడం. సో సీతారామన్ has also embarked or started creating a bad bank for dealing with the pile of stressed and bad bank loans. The budget proposed establishing both an asset reconstruction company and an asset management company that would consolidate అంటే కలుపు అనే కలుపుట, and take over existing stressed debt and then help dispose of the assets. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మరియు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా మరి నిర్మించాలని ఎవడు కోరింది, ఎందుకంటే బ్యాడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ లో అన్ని నిర్మూలించడానికి. ఇట్ ఈస్ దీస్ ప్లాన్స్ టు ప్రైవేటైజ్ 2 state-owned banks and also undertake a cleanup అంటే మొత్తం నీట్ గా క్లీన్ చేయడం of the stressed assets that have prompted the minister to set aside just 20,000 crore to recapitalize the remaining public banks. మరి పబ్లిక్ బ్యాంక్స్ రీక్యాపిటలైజ్ చేయడానికి, మళ్ళీ మనీని పంపింగ్ చేయడానికి మరి 20,000 కోట్లు పక్కన పెట్టింది. అల్టిమేట్లీ చివరగా తో గివెన్ ఇట్స్ ఎఫర్ట్ టు మొబిలైజ్ రిసోర్సెస్ వితౌట్ ట్వీకింగ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఈసారి డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ వాటి ట్విస్టింగ్ ఏం చేయలే. At a time when several states are added to the polls, the government has had little option but to tap the market for debt. With the budget positing a gross market borrowing of 12 lakh crore, the government will end up getting 36 paise of every rupee it nets from borrowings and other liabilities, an 80% increase. Ikkada chuste, with the budget positing or challenging a gross market borrowing of 12 lakh crore, the budget will end up getting 36 paise of every rupee it nets. అంటే దీనికి వచ్చేది 36 పైసే. ఇది ఎవరి రూపీ ఖర్చు పెడుతుంటే దానికి వచ్చేది 36 పైసే అనమాట. ఓకేనా అండి. ఫ్రమ్ బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్ అంటే నష్టాలు అనమాట. అసెట్స్ అంటే ఏంటంటే ప్రాఫిట్స్ అన్నట్టు. Okay, given these challenges, the budget can only be the starting point for a year that calls for or makes necessary for clever supervision of the economy. So ఇక్కడ చూస్తే హెడ్డింగ్ చూస్తే మనకి ఇక్కడ బ్యూటిఫుల్ హెడ్డింగ్ ఇచ్చినట్టు ఇవాళ, ఇన్ టైమ్స్ దట్ కాల్ ఫర్ డెప్త్ స్టివర్డ్షిప్ అంటే తెలివిగల పర్యవేక్షణ లేదా క్లెవర్ సూపర్విజన్ ఆఫ్ ద ఎకానమీ, దిస్ ఇయర్స్ బడ్జెట్ ఇస్ ఎ స్టార్టింగ్ పాయింట్. అంటే ఈ మరి క్లెవర్ లీడర్ కానీ క్లెవర్ సూపర్విజన్ కానీ మనకు కావాల్సి వస్తే ఇయర్ బడ్జెట్ అనేది స్టార్టింగ్ పాయింట్. ఇక నుంచి మనకు అంత మంచి జరగబోతోంది. మళ్ళీ వీఆర్ గోయింగ్ టు బీ ఆన్ ద రైట్ ట్రాక్, టు బీ బ్యాక్ ఆన్ ద ట్రాక్ అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మొత్తం మీరు చూస్తే ఇదంతా కాకుండా మీకు బేసిక్స్ ఇంపార్టెంట్. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి, బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి, ఓకే, అండ్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్ కింద ఏమొస్తాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఏమొస్తుంది, క్యాపిటల్ రిసీట్స్ కింద ఏమొస్తాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఏమొస్తుంది, అసలు వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ బడ్జెట్. ఓకేనా అండి. అండ్ మీకు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇవాళ, ఏంటంటే మనకి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే మనం యూనియన్ బడ్జెట్ అంటాం దాన్ని. ఓకే, ఇది మెన్షన్ చేసిన కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఏంటది, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఏం ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది, ప్రతి సంవత్సరం యాన్యువల్ గా ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేయాలి అనేది కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ మ్యాండేట్ చేస్తుంది. ఓకేనా అండి. మీ ఆన్సర్స్ కోసం నేను వెయిటింగ్. ఒకవేళ నా క్లాస్ నచ్చినట్లయితే లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ తర్వాత చేసి ఫస్ట్ నోట్స్ రాయండి. నమస్తే, బాయ్.